బీజేపీ ఏపీలో అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 123 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో మాణిక్యాల, కన్నాకు చోటు దక్కలేదు. కుప్పంలో అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ పులివెందులలో మాత్రం ప్రకటించలేదు. ఏపీలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఇటీవల ఒక ఆంగ్ల టీవీ స్టింగ్ ఆపరేషన్లో బయటపడిన విధంగానే చంద్రబాబుపై పోటీకి అభ్యర్థిని రంగంలోకి దించిన బీజేపీ పులివెందుల్లో మాత్రం తన రహస్య మిత్రుడికి మద్దతు ఇచ్చింది. కుప్పంలో ఎన్ఎస్ తులసీనాథ్ అనే వ్యక్తిని పోటీకి దించింది. పులివెందుల్లో ఎవరి పేరు ప్రకటించలేదు. 2014లో విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విష్ణుకుమార్ రాజుకు మరోసారి టికెట్ కేటాయించిన బీజేపీ నాయకత్వం సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్యాలరావుకు టికెట్ కేటాయించలేదు. దీంతో మాణిక్యాలరావు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో కైకలూరులోనూ ఎవరినీ బరిలోకి దించలేదు. ఈసారి గంటా శ్రీనివాసరావు గారు ఓడించకపోతే ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగుని కూడా మళ్ళీ మనం తీసుకుని వస్తున్నట్టు లెక్క. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఆయన ఒక్క నియోజకవర్గంలో ఉండి 5 సంవత్సరాలు కాలం అయిన తర్వాత మళ్ళీ మారిపోయి 4 సార్లు మారి అక్కడి నుంచి తిరస్కరించిన వ్యక్తిని తీసుకుని వచ్చి ఇక్కడ ఉత్తర నియోజకవర్గ ప్రజలు తప్పనిసరిగా ఆదరించరు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శనివారం పార్టీలో చేరిన కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే జయరాములకు అదే స్థానం నుంచి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ తమకు టికెట్ కేటాయించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న మంగళగిరి చేనేత సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు జగ్గారపు రామ్మోహన్ రావును అక్కడి నుంచి బరిలో దించింది. అయితే అదే జిల్లా గుంటూరు పశ్చిమ నుండి పోటీ చేస్తారనుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరు జాబితాలో లేదు. ఆయన స్థానం నుంచి సినీ నటి పసుపులేటి లతామాధవికి టికెట్ ఇచ్చారు. పెదకూరపాడు స్థానం ఖాళీగా ఉంచడంతో కన్నా అక్కడి నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. కాగా రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాతో శుక్రవారం కన్నా లక్ష్మీనారాయణ బృందం ఢిల్లీకి వెళ్లింది. శని, ఆదివారాల్లో 2 రోజుల పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో సమావేశమైన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ 123 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.